ఏమంటున్నా అధిష్టానం ఈ 10 మంది పార్టీ ఫిర్యాదు ఎదుర్కొంటున్న ఒక శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళ బయట పెట్టండి. నేను ఎందుకు వదులుతాను కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? అరే నేను అన్నగా పరిష్కారం ఉందా అని చెప్పాను. కాదు బాబు, అది మీరే అంటే ఇది మీరే అంటారు. నా దృష్టిలో పరిష్కారం లేదని ముందే చెప్పా. నేను చేయని సంతోషం చేయాల్సిందే కదా బాబు. ఏకపక్షం ఎట్టుంటది బాబు? ఏకపక్షం ఏది ఉండదు. నేను ఏది ఇస్తుందో 84 November my term was expired. 84 November my term was expired. When I joined into Congress party, I was no more an elected representative of any చట్టసభకు ఎంపిక లేను. చూడు బాబు, నేను అది అంతర్గతంగా పార్టీని వీడడం కాదు, అంతర్గతంగా నా అభిప్రాయం చెప్పి నా రిజిగ్నేషన్ గవర్నర్ పంపించినా. నా రిజిగ్నేషన్ ఏదైతుందో అన్నాడు గవర్నర్కి పంపించింది. నేను అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నేను అంటే నాకు కనబడలేదు కాబట్టి ఏదైతుందో దాని కొరకు గవర్నర్ పంపించింది రిజిగ్నేషన్. నాకు పార్టీ మారితే సరే మీకు గౌరవం దక్కుతుంది అనుకుంటున్నారు, లేదంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు, ఓకే. కానీ మీతో పాటు నడిచేటువంటి కార్యకర్తలకు, మీ కింద ఉన్నటువంటి నాయకులకు ఇతర పార్టీలకు పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? చూడు బాబు, వాళ్ళు నాతో నడిస్తే న్యాయం జరుగుతుంది భావించే వాళ్ళే నాతో నడుస్తారు. నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. మీరు ఇక్కడ హ్యూమిలేషన్ ఉంది, అసంతృప్తి ఉంది, ఉక్కపోత ఉంది మీ ఇంట్లో మీకే అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు ఒక 43 years ప్రజా జీవితంలో ఉన్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీలు కానీ లీడర్లు కానీ ఇతర పార్టీలలో ఉన్నారు. అక్కడ మీకు మీ రేంజ్ గౌరవం దక్కుతుందని మీరు భావిస్తున్నారు? ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే సీనియర్ నేతలలో టాప్ 3 లో ఉంటారు. అవును బాబు, నేను అందుకే అంటున్నా కదా, నాకు పార్టీ వీడడం అనేది ఏదైతున్నదో నేను కోరుకుంటున్నది కాదు. దయచేసి అది నేను ముందే ఐ వెంట్ ఆన్ రికార్డ్. నేను పార్టీ వీడడం అనేది నేను ఎంత హ్యూమిలియేషన్లో, సఫకేషన్లో ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందో అని చెప్పా. నేను ఎవడు కూడా 4 దశాబ్దాల అనుబంధాన్ని వీడాలి అని చెప్పి కోరుకోడు. అటువంటి పరిస్థితి ఏర్పడితే అది బాధాకరమే. ఆ బాధకి ఉపశమనానికి ఏదైతుందో పెద్ద నో అదర్ ఆప్షన్. మీకు 10 జనపద్ వెళ్ళడానికి వితౌట్ అపాయింట్మెంట్ జీవన్ రెడ్డికి అయినా కూడా ఎందుకు మరి జనపద్ వెళ్ళలేదు, ఈ సమస్యలు చెప్పలేదు అంటే అక్కడి నుంచి ఏమన్నా రెస్పాన్స్ లేదా సార్? నువ్వు ఎట్లని కూడా కట్టాను ఆయన. అది నువ్వే చెప్తావు, ఇది నువ్వే చెప్తావు. నీకు తవ్వ తెలుసుగా ఎందుకు పోలేదు అని చెప్పాలని నేనేం చెప్పాలి? అరే అన్ని నువ్వే చెప్పినా నీ ప్రశ్నకి నువ్వే జవాబు చెప్తున్నావు.